ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు పితరులతో మాట్లాడిన అనుభవాలు మనము ధ్యానము చేస్తున్నాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వివరణ ఆదికాండము 26వ అధ్యాయములో వ్రాయబడినది. 26వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలలో అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు అబ్రహాము యొక్క మరణము అనంతరము దేవుని చేత సందేశమును పొందినాడు. అబ్రహాము పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తున్నది, అతని యొక్క విశ్వాస జీవితం అంతా కూడా దేవునితో ముడిపడినటువంటి జీవితముగా మనకు తెలియజేయబడుచున్నది. అబ్రహాము మృతి పొంది అతని కుమారులైనటువంటి ఇస్సాకు మరియు ఇష్మాయేలుల చేత మక్పేలా అను గుహయందు తన భార్య అయిన శారా సమాధి చెంతనే సమాధి చేయబడ్డాడు. 175 సంవత్సరాలు అబ్రహాము జీవించాడు. ఆదికాండము 25వ అధ్యాయము మనకు సాక్ష్యమిస్తున్నది. అబ్రహాము జీవించిన సంవత్సరములు 175 సంవత్సరములు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు దేవుని సందేశమును 26వ అధ్యాయము 2వ వచనమున పొందుతున్నట్లుగా దేవుడు ఇస్సాకుతో మాట్లాడుచున్నట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవుడు ఎప్పుడు ఒక్క వ్యర్థమైన మాట, అనవసరపు మాట ఎవరితో ఎక్కడ చరిత్ర అంతటిలో మాట్లాడినట్టుగా కనపడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుండవలెను. అంతకు మించి వచ్చినది అపవాది వలన కలిగినది అన్నారు. దేవుడు సందేశమును ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలో అంత మేరకే ఖచ్చితంగా ఇచ్చేవాడు. అంతకు మించి లేదు. అబ్రహాము చనిపోయినాడు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు దేవుని యొక్క వాక్యములో గెరారు అనేటువంటి స్థలములో ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. చూడండి, దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు ఫిలిస్తీ రాజు పాలిస్తున్న గెరారు అను ప్రాంతం. కనుక దేవుడు ఎక్కడ మాట్లాడాడు అంటే ఒక ఫిలిస్తీ రాజు యొక్క రాజ్యములో ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించాలి, దేవుడు తన బిడలతో మాట్లాడుటకు ఆ రాజ్యము ఫిలిస్తీయుల రాజ్యమా, ఆ రాజ్యము మిద్యాను రాజ్యమా, ఆ రాజ్యము ఐగుప్తు రాజ్యమా, ఆ రాజ్యము అష్షూరు రాజ్యమా, ఆ రాజ్యము బబులోను సామ్రాజ్యమా, ఆ రాజ్యము రోమియుల రాజ్యమా అని చూడడు. దేవుడు తన బిడ్డలతో
మాట్లాడుతూనే వచ్చాడు. ఆ ప్రజల అనుకూల సమయములలోను ప్రతికూల సమయములలోను దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. తన సంకల్పాన్ని తన ప్రజలకు, తన బిడలకు తాను స్వయముగా తెలియచేస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడినాడు, దర్శనముల ద్వారా మాట్లాడినాడు, కళల ద్వారా మాట్లాడినాడు. కనుక ఇక్కడ ఇస్సాకునకు ప్రత్యక్షమై అపియర్డ్. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు తెలిసిన? ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, ఐగుప్తులోనికి వెళ్ళద్దు. గాడ్స్ మెసేజ్ టు ఆల్ హిస్ చిల్డ్రన్, do not enter into Egypt. ఎందుకు చెబుతున్నాడు ఐగుప్తుకు వెళ్ళవద్దు అని? ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళకూడదు. మీకు విషయం చెబుతాను వినండి. యాకోబును దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు. అబ్రహాము దేవుడు చెప్పకుండా ఐగుప్తుకు వెళ్ళి నష్టపోయాడు. ఐగుప్తు నిర్గమకాండము 1వ అధ్యాయం మొదలు ఐగుప్తును గురించి మనకు చాలా వివరణ కనిపిస్తుంది. ఫరో సామ్రాజ్యంలో, పరాయి దేశములో అబ్రహామా, నీ సంతానము 400 సంవత్సరములు పైగా ఉండి ఆశీర్వదించి బయటకు వస్తారు. ఆశీర్వాదం పొందిన వారే, గొప్పవారే బయటకు వస్తారని ఆదికాండము గ్రంథములోనే మనకు అబ్రహాముతో ప్రభువు సంతానము లేనప్పుడే మాట్లాడారు. అబ్రహామునకు సంతానము లేనప్పుడే అబ్రహామునకు ఐగుప్తు దేశములో నీ సంతానం ఉంటారని నేర్పించాడు. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశమునకు వెళ్ళగా ఫరో అబ్రహాము యొక్క భార్య అయిన శారాయిని చూచి తన ఇంటికి పిలిపించుకున్నాడు. అబ్రహాము భయపడి తన భార్యను చెల్లి అని చెప్పాడు. దేవుడు కలుగజేసుకున్నాడు. అబ్రహామునకు ఫరో బహుమానములిచ్చి పంపించాడు. ఆ బహుమానములలో ఒక బహుమానము హాగరు అను చిన్నది. హాగరుతో అబ్రహాము వెళ్ళి ఇష్మాయేలును కన్నాడు. అతని 86వ ఏట. ఐగుప్తును అతడు విడిచిన ఐగుప్తు అతనిని విడవలేదు. అతని ఐగుప్తు ప్రయాణము ఇవాళ ప్రపంచానికే చేటును తీసుకుని వచ్చింది. ఇజ్రాయలైట్స్ అండ్ ఇష్మాయలైట్స్, అరబ్స్, ముస్లిమ్స్, ఒక పెద్ద వైరం ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళ వన్ సింగిల్ మిస్టేక్ ఆఫ్ అబ్రహాము యొక్క ఒక చిన్న తప్పిదం, దేవుని యొద్దకు వెళ్లకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. సొంత జ్ఞానాన్ని వాడాడు. దేర్ హీ ఫెయిల్డ్. ఐగుప్తుకు వెళ్ళవద్దని ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఏం చేయమంటావు ప్రభు? మరి ఐగుప్తుకు వెళ్ళవద్దు, ఏం చేయమంటావు? ఆ సంవత్సరమున ఆ దేశములో విత్తనము వేయమని దేవుడు ఇస్సాకునకు బోధిస్తున్నాడు. చదువుదాం. ఈ దేశమందు పరవాసివిగా ఉండము, ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు గెరారులో నివసించు. ఏలయనగా నీ సంతానమునకు ఈ దేశములు అన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి
ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహాముకు ఎట్లా అయితే నీ సంతానము వలన సమస్త వంశాలు భూమి మీద ఆశీర్వదించబడతాయని యేసుక్రీస్తుని గురించి చెప్పాడు, అలాగే ఇస్సాకు గారికి కూడా చెప్పాడు. చెప్పినప్పుడు నీ సంతానమునకు ఈ దేశములు అన్నీయు. ఆలోచించాలి. ఈ దేశములు అన్నాడు, ఈ దేశము అనలేదు. ఈ దేశములు అన్నీయు నేను మీకు ఇస్తాను. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ఏ ల్యాండ్ అండ్ గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ఏ సన్. అర్థమవుతుందా? ప్రామిస్డ్ ల్యాండ్, ప్రామిస్డ్ సన్. ప్రామిస్డ్ ల్యాండ్ ఇజ్రాయేలు దేశము, ప్రామిస్డ్ సన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు సమస్త లోకములోని వంశములన్నీ సువార్త ద్వారా ఆశీర్వదించబడుతున్నాయి. ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపమును శిలువలో యేసుక్రీస్తు తొలగించుట ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదము, నిత్య జీవము మానవ జాతికి ఇచ్చుటకు దేవుడు సంకల్పించాడు. అబ్రహామును అతని వంశమును కోరుకొని అతని వంశములో పుట్టినటువంటి 12 గోత్రములను ఎన్నిక చేసుకొని దాని యందు యూదా గోత్రంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రప్పించి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా లోకాన్ని దీవించాడు దేవుడు. 2000 సంవత్సరాలు పట్టింది అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానము యొక్క నెరవేర్పుకి వేదిక సిద్ధం కావడానికి 2000 years పట్టింది. మనం అనుకుంటాం దేవుడు చెప్పాడు, ఈ లాస్ట్ ఇయర్ చెప్పాడు, ఈ సంవత్సరం అయిపోవాలా, లేకపోతే ఈ నెలలో అయిపోవాలా, ఈరోజు అయిపోవాలా. కానీ ఆయన ప్రణాళిక బయలుపరిచినప్పుడు అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు శిలువ మీదకి రావటం చూడలా. తన సంతానం వల్ల లోకములో ఉన్న వంశములను ఆశీర్వదించబడతాయంటే ఎన్ని జనరేషన్స్ తెలిసినా మనకు సువార్తలలో స్పష్టంగా వ్రాసినాడు. 42 తరములు స్పష్టముగా వ్రాశాడు. అబ్రహాము నుండి దావీదునకు 14, దావీదు నుండి బబులోను చెరకు 14, బబులోను చెర నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు 14 తరముల చొప్పున 42 తరములు. 42 తరములు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. అబ్రహాము నుండి దావీదు వరకు 14, దావీదు మొదలు బబులోనుకు 14, బబులోను నుండి వెనుకొచ్చిన వారు క్రీస్తుకు 14. 42 కంప్లీటెడ్ జనరేషన్స్. మీకు ఎక్కడా కూడాను ఏ చరిత్రలో ఎవరి కుటుంబములోనూ ఇన్ని వంశముల వివరము చరిత్ర దొరకదు. మత్తయి సువార్తలో అబ్రహామునకు పూర్వము ఆదామునకు మనం చూస్తున్నప్పుడు ఆదాము నుండి నోవాహు దగ్గరకు ఒక 10 generations, మరలా నోవాహు నుండి అబ్రహాముకు 10 తరములు ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఆదికాండము 5వ అధ్యాయము మీరు సంపూర్ణముగా చదివినట్లయితే దీనిలో 20 generations కనిపిస్తాయి. అబ్రహాము నుండి 42, అబ్రహామునకు పూర్వం 20, ఆదాము నుండి యేసుక్రీస్తు 62 generations, రిటర్న్ జనరేషన్స్ ఉన్నాయి. ఆ కాలం చేత లెక్కిస్తారు. క్రీస్తు పూర్వం అనేది ఆదాము దగ్గరికి లెక్కించి 4000 సంవత్సరాలు లెక్కేశారు బైబిల్ పండితులు. కనుక మనం గమనిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకుతో మాట్లాడుతూ నీ సంతానము ద్వారా
నేను సమస్త లోక వంశములను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళవద్దు. డు నాట్ ఎంటర్ ఇంటు ఐడోలటరీ. ఐగుప్తులో విగ్రహారాధన ఉన్నది. నేను సర్వశక్తి గల దేవుడను, నీ పితరుడైన అబ్రహాము దేవుడను, నేను సజీవుడను, కనుక నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు. అర్థమవుతోందా? ఐగుప్తు 10 మంది దేవతల చేత విగ్రహారాధన కలిగిన దేశం. ఐగుప్తుకు వెళ్ళవద్దు, ఈ దేశములో విత్తనము వేయి. కమాండ్ ఆఫ్ గాడ్ టు ఐజాక్, విత్తనం ఇక్కడ వేయి. ఎలా నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే వాగ్దాన ఫలం చూస్తాం. వాగ్దానాలన్నీ దేవుని యందు విశ్వాసము చేత స్వతంత్రించుకునే శక్తి దేవుడు విశ్వాసులకు యేసుక్రీస్తును అనుగ్రహించాడు. కనుక సోదరుడా, సోదరి, ఆదికాండము గ్రంథంలో ఐగుప్తుకు వెళ్ళవద్దు, పరమాశగా ఉండు, ఈ దేశంలోనే ఉండు, ఈ సంవత్సరం విత్తనం వేయి. ప్రభువు చెప్పిన మాటకు లోబడ్డాడు ఇస్సాకు. గెరారులో కరువు వచ్చినది, కరువు తట్టుకొని నిలబడ్డాడు. అబ్రహాము దినములలో వచ్చిన కరువు వంటి కరువు ఇస్సాకు దినములలో వచ్చినది. అబ్రహాము దినములలో కరువునకు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు దేవుని యొద్దకు రావాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే ఆపద వచ్చినదో దేవుని యొద్దకు రావాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే కష్టం వచ్చినదో దేవుని యొద్దకు రావాలి, దేవుని మాట వినాలి, లోబడాలి. నీ సొంత జ్ఞానము కాదు, పరిస్థితులపై ఆధారపడటము కాదు, మానవుల యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క చిత్తం కొరకు ప్రభు దగ్గరికి రావాలి. ఇస్సాకు దేవుని మాట చొప్పున ఆ సంవత్సరమున ఆ దేశమున విత్తనము వేసి 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. ఒక పంట రావలసిన దానిలో ఒక ఫ్రూట్ కనపడాల్సింది 100-fold ఫ్రూట్ వచ్చింది. 100 రెట్లు. 100 రెట్లు. ఒక వస్తువు 10 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు రావటం. 100 times 10 రూపీస్ది 1000 రూపీస్ రావటం అంటే 100 times he received 100 times by showing obedience to God. దేవుని మాటకు విపత్కర పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో విశ్వాసం ఉంచడం నేర్చుకున్నప్పుడు 100 రెట్లు ఆశీర్వాదము, 100 రెట్లు దీవెన. దేవుడు శక్తి కలిగిన వాడు. తన బిడ్డలు తనకు విధేయత చూపినప్పుడు దీవించుటలో ఆయన సంపూర్ణమైన తన హస్తమును అనుగ్రహించగలిగిన వాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడెను, దేవుడు ఇస్సాకుతో కూడా మాట్లాడెను. సహోదరుడా, సహోదరిగా, దేవుడు నీతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. తన కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు మాట్లాడెను. ఈవెన్ టుడే God is speaking to you through the word of God, Jesus Christ. యేసుక్రీస్తు వాక్యము ద్వారా ఇవాళకి నీతో మాట్లాడుతున్నాడు. Do not turn towards the world. లోకము వైపు తిరగవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము వైపు పరుగెత్తవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము చేత నీ అవసరతలు తీర్చుకొనవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాపై ఆధారపడు, నా యందు విశ్వాసముంచు, నాకు విధేయుడువుగా, నేను నీకు దీవెన ఇస్తాను. ఇస్సాకు విశ్వసించాడు, విధేయత చూపించాడు, గొప్ప ఫలమును పొందాడు. ఒక మంచి సాక్షిగా మన కొరకు ఇస్సాకు కనబడుతున్నాడు. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ యూ.
లిజన్ గాడ్. దేవుణ్ణి నీవు వినగలిగినట్లయితే ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదము నీ వశమవుతుంది. ఒక మహోన్నతమైనటువంటి ఉన్నత స్థితికి ఇస్సాకును గెరారు రాజు అయిన అబీమెలెకు ఎదుట లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను కూడా విశ్వసించుట వలన, విధేయత చూపుట వలన లేవనెత్తుతాడని నేను మనవి చేస్తున్నాను. నీవు దేవుని కొరకు జీవించుట ప్రారంభిస్తే దేవుడు తన నిమిత్తము నిన్ను భూమి మీద ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. He wants to bless you. Receive every blessing by showing obedience and faith in Christ alone. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రభువునందు ప్రియ ప్రేమ సాక్షి ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో మా పరిచర్యను గుర్చిన సాక్ష్యం ఇవ్వటానికి సంతోషిస్తున్నాను. యేసే పరిష్కారం అనేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో 2001వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ప్రారంభమైంది. ఇప్పటికీ యేసే పరిష్కారం ఏలూరు పట్టణంలో నిరంతరం నిరాటంకంగా కొనసాగుతూ 5500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 5500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని కొనసాగుతోంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రపంచ భాషలలో 1500 పైగా ఉన్న భాషలు, రికగ్నైజ్డ్ స్క్రిప్ట్ ఉన్న భాషల్లో కేవలం తెలుగు భాషలోనే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రికార్డ్ చేయబడి టీవీ మాధ్యమం ద్వారా రెగ్యులర్గా ఎవ్రీడే అనుదినం ప్రసారమైన ఒకే ఒక కార్యక్రమం మానవ చరిత్రలో, టెలివిజన్ చరిత్రలో యేసే పరిష్కారం. అత్యధిక సంఖ్యలో టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడిన ఎపిసోడ్స్ 3000 మాత్రమే. అటువలనే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 3464 ఎపిసోడ్స్ జీటీవీ వారు చేశారు. యేసే పరిష్కారం అయితే ఇప్పటికీ 5500కు పైగా ముగించుకుని కొనసాగుతున్నాయి. విశేషం ఏమిటంటే యేసే పరిష్కారం 3వ పర్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తుంది. కనుక ఇది ఈ ప్రత్యేక కార్యక్రమంగా మీరు గుర్తించి ఇంతటి వాక్య అనుభవంతో బైబిల్ గ్రంథంలోని దేవుడు అనే అంశాన్ని 5 సంవత్సరాలు 1000 గంటలు దేవుని గుర్చి క్రైస్తవేతర సమాజానికి అర్థం కావటానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొంది దైవ సేవకులు అశోక్ కుమార్ గారు సహకారంతో ప్రేమసాక్షి ఛానల్లో ప్రతిదినం చెప్పటానికి మేము ఉపక్రమించాం. కావున మీ బాధ్యత, మీరు మీ క్రైస్తవేతర మిత్రులకు
బైబిల్ గ్రంథాన్ని, దాని యందలి దేవుణ్ణి పరిచయం చేయండి. ఈ కార్యక్రమం చూడమని చెప్పండి. ఈ ప్రత్యేక సమయంలో ఇంకా యేసుక్రీస్తును తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూసి మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి.